సరిపోతుంది. ముగ్గురుగా కూర్చున్నారా లైన్కి? అక్కడ ఎవరో లేరు చూడండి, అక్కడ కూర్చోండి. పిల్లలు మీరు దగ్గరికి రాకూడదు, ఇంకా ఎక్కడుంటే అక్కడే ఉండాలా, అతుక్కోకూడదు ఇంకొచ్చి మళ్ళా. మంచిది. వీడియోస్ రాస్తున్నారా? మహేష్ లేడు, వీడియోస్ రాయడం లేదు. రాజ్ కుమార్ లేడు, వీడియోస్ రాయడం లేదు. మంజుల, అమ్మ వీడియోస్ రాస్తున్నావా? రాయలేదు, ఫైన్ కట్టాలి, అవునా? స్టెఫెన్ లేడు. రేఖ, విజయ్, యోషేపు, సునీత. అమ్మా సునీత ఆడుంది. అమ్మ వీడియోస్ రాస్తున్నావా? ఎందుకమ్మ రాయలేదు? మీ ఆయన నువ్వు ఇద్దరు చాలా ఫైన్ ఉండిపోయింది. వీళ్ళకి ఫోన్ చేసినావా? ఎత్తలేదా? సరే. జాన్ లేడు. తిమోతి రాలేదా? వాళ్ళ వైఫ్ వచ్చింది, తిమోతి రాలేదు. సరే. ఎస్తేరు, దానియేలు, ఇరువురు లేరు. ఎబనేజర్ అస్సలు లేడు. జ్యోతి ఇంకా రాలే. మార్టిన్ బయటికి వెళ్ళిపోయినాడు. సరే, ఇప్పటికి 20 వారాలు అయింది నేను చెప్పి, దాదాపుగా. ఎన్ని వారాలు? 20 వారాలు. 20 వారాల క్రితం నుంచి ప్రార్థన చేసుకోండి, రోజు గంట సేపు ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. ఉదయం నుంచి స్టార్ట్ చేద్దాం. అమ్మ రోజు ఖచ్చితంగా గంట సేపు ప్రార్థన చేస్తున్నారా? ఈ 20 వారాలు ఖచ్చితంగా చేసినారు. మంచిది. రోజు గంట సేపు అయితే మంచిది, సంతోషం అమ్మ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇకపోతే మా ఎలిజబెత్ అమ్మ రోజు గంట సేపు ప్రార్థన చేస్తున్నారా 20 వారాల నుంచి? ప్రతిరోజు తప్పుపోకుండా 20 వారాలు అయింది. ఓకే, మంచిది. ఎలిజబెత్ అమ్మ కూడా ప్రార్థన చేసుకుంటుంది. అమ్మ రాహేలమ్మ మీరే, అవునా? 20 వారాల్లో 2 వారాలు మాత్రమే చేసుకోలే. ప్రార్థన ఖచ్చితంగా ప్రతిరోజు గంట సేపు చేసుకోవాలి. మీరమ్మ గీతమ్మ చేసుకోవడం లేదు. ఎట్లమ్మట్లయితే మరి? మీరమ్మ చేసుకుంటున్నారు, అంతకుముందు చేసుకోలేదు, ఫైన్ ఇచ్చినారు ఆమె. సరే, మంచిది. వెనక్కి వెళ్ళిపోతే సరోజమ్మ అమ్మ చేసుకుంటున్నారు గంట సేపు రోజు. వెనకాల అమ్మ చేసుకుంటున్నారమ్మా రోజు గంట సేపు. వీలు కాలేదు, తప్పనిసరిగా ప్రార్థన చేసుకోవాలా. మరి ఎట్లా వీళ్ళు ప్రార్థన చేసుకోని వాళ్ళు ఎన్ని వారాలు ప్రార్థన చేసుకోలేదో వీళ్ళంతా ఏం చేస్తారమ్మ రాహిలమ్మ? ఓకే, మంచిది, సంతోషం. ఇక మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా ఇటువైపున ప్రార్థన. సుంకనన్న కూడా ప్రార్థన చేసుకోవాలా. మీ ప్రార్థనల లిస్టులో వేసినాం మిమ్మల్ని. మామూలుగా అయితే వీడియోస్ రాయాలా, మీరు చదువుకున్నారు కనుక. సరే, ఇంతమంది అంటే దరిదాపులుగా వారంలో 20 మంది వీడియోసే రాయడం లేదు. ఆలోచన చేయండి. తప్పనిసరిగా మీరు వీడియోస్ రాయాలి, హోంవర్క్ చేయాలి. బ్రతకడానికి మనము 10 గంటలు 12 గంటలు పనిచేస్తాం. మీకు ఇచ్చే వీడియోస్ 2 లేదా 3, మహా అయితే 4. అవి కూడా ఒక రోజులో కూర్చుంటే 3 గంటల్లో అయిపోతాయి. అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ నిర్లక్ష్యత పనికిరాదు. దేవుడు మనల్ని అది కోరుకోలేదు. దేవుడు ఏం కోరుకున్నాడు మన దగ్గర నుంచి అంటే,
దేవుడు అంటే భయం ఉండాలి. ఏముండాలి? భయం ఉండాలి. దేవుడు అంటే నీకు ఎప్పుడైతే భయం ఉంటుందో నువ్వు అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకమనియు. అది జ్ఞానం అంటే 66 పుస్తకాలు జ్ఞాపకం ఉంచుకొని, జ్ఞానం అంటే నాకు తెలుసు, నాకు మించిన వాడు ఎవడు లేడు అని. జ్ఞానం అంటే బైబిల్ని నోటికి నేను బోధించగలను, మంచి ప్రసంగికుణ్ణి, నేను ఇంటర్నేషనల్ ప్రసంగికుణ్ణి, నాకు తెలిసినంత ఎవడికి తెలియదు అనేది కాదు జ్ఞానం అంటే. లేకపోతే బైబిల్ అంతటినీ కూడా బోధించి మనుషులందరినీ ఆకర్షించుకోవడం కాదు. లేదంటే బైబిల్ అంతటినీ కూడా జ్ఞానయుక్తంగా బోధించి మనుషులను ఆకర్షించుకోవడం కాదు. లోక జ్ఞానము, దైవ జ్ఞానము, అక్షరానుసారమైన జ్ఞానం కలిగి ఉండడం కాదు జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏంటో చెప్పాడు, చెప్పండి, చదవండి ఒకసారి. యెహోవా యందలి, దేవుని యందలి భయభక్తులే జ్ఞానము. దేవుని యందలి భయభక్తులే జ్ఞానము. ఎవరికి దేవుని యందు భయభక్తులు ఉన్నాయో వారే జ్ఞానము గలవారు. అంతే. నీకు బైబిల్ అంతా తెలియాల్సిన అవసరం లేదు. నీకు ప్రార్థన గొప్పగా చేయాల్సిన పదాలు వెంబడి పదాలు పలకాల్సిన అవసరం లేదు. నువ్వు గొప్ప పాటలు పాడాల్సిన అవసరం లేదు. కేవలము నీకు తెలిసినంతలో దేవుడంటే భయము కలిగి భక్తి కలిగి ఉండడమే జ్ఞానము. అదే జ్ఞానం. ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుని గూర్చిన భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. మనకంతా తెలుసు, పాటలు పాడుతాము, ఆరాధన చేస్తాము, వాక్యం చెబుతాము, వాక్యం వింటాము, వాక్యం వల్లిస్తాము. కానీ దేవుని యందు భయభక్తులు లేవు. అది జ్ఞానం అనిపించుకోదు, దాని జ్ఞానం అనరు. దేవుని యందు భయము భక్తి నీ దగ్గర ఉందా? అయితే నువ్వు దైవ జ్ఞానం కలిగిన వాడివి, దేవుని జ్ఞానం కలిగిన వాడివి. ఈ జ్ఞానము విషయములో కొన్ని మాటలు నేను టకటక చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ జ్ఞానం ఎంత విలువైనదో 28వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు. 28వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు జస్ట్ అలా వేలు పెట్టుకొని రండి, మిగిలిన వాళ్ళు వినండి. వెండికి గవిని గలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. ఇనుము మంటిలో నుండి తీదురు, రాళ్ళు కరిగించి రాగి తీదురు. మనుషులు చీకటికి అంతం కలుగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగుచు స్థలమునకు చాలా దిగువగా మనుషులు సొరంగం త్రవ్వుదురు. వారు పై సంచారము చేయవారి చేత మర్రవబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయమై ఉండును. దాని రాళ్ళు నీలరత్నములు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షి అయినను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందరు, పర్వతములను వాటి
కుదుళ్ళు సహితముగా బోర్ల దొరదురు, బండలలో వారు బాటులు కొట్టుదురు. వారి కన్ను ప్రతి అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఒడిగిలి పోకుండా వారు జలధారులకు గట్టు కట్టుదురు. డ్యాములు మరుగై ఉన్న వస్తువులను వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? ఇన్ని చేయగలిగిన మనిషి డ్యాములు, బంగారు, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము అన్నిటినీ బయటికి తీసుకొస్తాడు. ప్రపంచములో వెలుగును తీసుకొస్తాడు, చీకటిని మాయం చేస్తాడు. కరెంటు తీసుకొచ్చి స్వరంగాలు త్రవ్వుతాడు, సకలమును పట్టుకుంటాడు. క్రూర మృగాలు తిరగని చోటుకు కూడా వెళ్తాడు. గాఢాంధకారములోనికి మరణాంధకారములోనికి వెళ్ళి రత్నములు బయటకు తీసుకొస్తాడు. భూమి లోపల భాగములో నివాసములు కడతారు. అంతరము లోపల ట్రైన్లు పరిగెడతాయి, లోపల పట్టణాలు కడతారు. ఇన్ని చేస్తాడు. ఇంత జ్ఞానం మనిషికి ఉంది. కానీ అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువనెరగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను, సువర్ణము దానికి సాటి రాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారముకైనను, విలువగల గోమేధికమునకైనను, నీలముకైనను కొనబడినది కాదు. సువర్ణమైన స్ఫటికమైన దానితో సాటి రావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడములు పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సాంపద్యము కెంపు కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి రాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? ప్రశ్న మరలా, ప్రశ్న వేరు, ఆన్సర్స్ వేరు. అట్లయినా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. 22, మేము చెవులారా దాని గూర్చి వార్త వింటిమని నాశనమును మరణమును ఆనును. భూమి మీద ఉన్న మనుషులకు ఎవ్వరికీ అది తెలియదు. అగాధాన్ని అడిగితే నా దగ్గర జ్ఞానం లేదు, సముద్రాన్ని అడిగితే నా దగ్గర జ్ఞానం లేదు. సువర్ణము దానికి సాటి రాదు, ఓఫీరు బంగారు దానికి సాటి రాదు, గోమేధికము నీలము దానికి సాటి రాదు. ఏ డబ్బు పెట్టినా, ఎంత డబ్బు పెట్టినా, ఎంత విలువైనవి ఇచ్చినా దాన్ని కొనలేము. మరి ఎక్కడుంటుంది అంటే మనుషులు దాన్ని విలువనెరగరు. సజీవులు కలిగిన ఈ మనుషుల మధ్య అది లేదు. మరి ఎక్కడుంది? ఎవరికి తెలుసు అంటే, ఎవరు చెప్తారు అంటే, చనిపోయి పాతాళానికి వెళ్ళిన వారు అంటారట, ఆ జ్ఞానము మాకు తెలుసు, మేము నశించిపోయాము, మా చెవులారా విన్నాం భూమి మీద ఉన్నప్పుడు, కానీ మాకు అక్కడ అర్థం కాలేదు, మాకు దాని విలువ అర్థం కాలేదు, మేము చచ్చిపోయాం, నరకములో ఉన్నాం, ఇప్పుడు అర్థమైంది దేవుని జ్ఞానం ఏంటో మాకని. ఇప్పుడు అర్థమైందంటదంట వాళ్ళు. మళ్ళీ చదువుదాము 22. మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును ఆనును. అక్కడికి పోయిన వాళ్ళు తెలుస్తుందంటది. అంతవరకు భూమి మీద దాని విలువ ఎవరికి తెలియదు. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దాని అంతటిని తెలుసుకునుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండాలని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుములతో కూడిన మెరుపులకు మార్గం ఏర్పరిచినప్పుడు, ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దాన్ని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. దుష్టత్వం అంటే పాపమును విడుచుటయే వివేకము అని ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. ఇది జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? జ్ఞానము అంటే దేవుడు అంటే వనకాలి. నువ్వు దేవుడు అంటే వనకాలి, దేవుడు అంటే గజ 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 వనకాల.
ఎవరు వణుకుతున్నారు దేవుడు అంటే? దేవుని ఆరాధించడానికి రాలేకపోతున్నాం మనం. దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుని విలువనెరిగి జ్ఞానం అంటే దేవుని విలువ, దేవుడు. ఆ జ్ఞానం యొక్క విలువ మనుషులకు తెలియదంట, మరుగు చేయబడిందట. బైబిల్ అంటుంది, ఎంతమంది దేవుని దగ్గరికి మనం భయంతో వచ్చాం, త్రోసుకుంటూ వచ్చాం, అడుగుతాడేమోని వచ్చాం, ఆదివారం ఎందుకు రాలేదని అడుగుతాడేమోని వచ్చాం, మనిషిని చూసి వచ్చాం, దేవుని చూసి వచ్చిన వాళ్ళు ఎంతమందో భయభక్తులతో. ఎందుకు 11:45కి ఆరంభం అవ్వాల్సిన వాక్యము 11 నరికిస్తున్నారు నాకు. 3 సెషన్స్ జరగాల్సిన ఆదివారపు ఆరాధన 1 సెషన్ మాత్రమే జరుగుతుంది. ఎందుకు? దానికి లబోదిబోం అని కొట్టుకోవాల్సింది మీరే. మాకేంటి, మేము ఎప్పుడైనా వస్తాము, ఎంత చెప్పినా వింటాము అనుకుంటే నాకేముంది, 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పి మానేస్తాను. ఆలోచన చేయండి. మీకే ఉండాలి బాధ్యత. ఆశ కలిగిన ప్రాణము తృప్తి కలిగి ఉండాలి, ఆ నోరు తెరవాలి. దేవుని యందు ఏంటంట భయభక్తులే. ఆ జ్ఞానం అంతే. నువ్వు ఇంత పుస్తకం చదివి 100 సార్లు చదివాను, 200 సార్లు చదివాను, 500 సార్లు చదివాను, నాకు మొత్తం బైబిల్ అంతా కూడా కంఠస్థమైపోయింది, బైబిల్ తెరవకుండా మాట్లాడగలను కాదు జ్ఞానం అంటే. అక్షరమును వల్లించుట కాదు జ్ఞానం అంటే. నీవు గొప్పగా చూపించుకోవటం కాదు జ్ఞానం అంటే. జ్ఞానము అంటే పాపము చెయ్యకుండా బ్రతకడమే జ్ఞానం అంటే. భయభక్తులు కలిగి దేవునిలో ఇలా మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, మోహపు చూపులు చూడకూడదు, వ్యభిచరించకూడదు, లోకానుసారమైన పాపాలు చేయకూడదని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. అదే నీవు దేవుని యందు జ్ఞానము కలిగి ఉన్నావు, దేవుని జ్ఞానం కలిగి ఉన్నావు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని రుజువు. దేవుని జ్ఞానం ఒక వ్యక్తికి ఉందంటే రుజువు అదే. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేకపోతే ఏం చేస్తుందో చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం. దేవుని యందు భయభక్తులు లేకపోతే ఏం జరుగుతుందో చూడండి. 20వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం చదవండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించు అబీమెలెకు అన్నాడు దేవుడు అబ్రహాము యొక్క భార్యను సారాయిని. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు దేవుడు అతనితో చెప్పాడు, అబీమెలెకుతో చెప్పాడు. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి, నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చెయ్యరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. ఏం లేదు? దేవుని భయం లేదు. ఏం లేదమ్మా, అది దేవుని భయం లేదు. మనకేం లేదు. బైబిల్ ఏముంటుంది? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అగ్నిగుండం. ఏంటి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అగ్నిగుండం? ఆరాధనకు రాకపోవడం, దేవుని సహవాసానికి రాకపోవడమే. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏంటి చెప్పండి? మాట్లాడండి. మాట్లాడే కూడా రాకపోతే ఎట్లండి మీరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల
పాపమునకు బలికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను అది దాన్ని ఉటంకిస్తూ దానికి ఉదాహరణగా పాత నిబంధనను తీసుకున్నాడు. ఇప్పుడు ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినడలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపుదురు అంటారు. ఇప్పుడు చూడండి, ఎందుకు 2-3 సాక్షుల మీద చంపాలి? కనికరించకుండా ఎప్పుడు చంపుతారు చెప్పండి. నిర్గమకాండము 35వ అధ్యాయము, నిర్గమకాండము 35వ అధ్యాయము 1వ వచనం. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను, 7వ దినము మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో పని చేయు ప్రతివాడును అది విశ్రాంతి దినమున 7వ దినమున ఎవరైనా పని చేస్తే వానికి మరణశిక్ష విధించాలి. అదే మోషే చెప్పిన మాట హెబ్రీ పత్రిక 10:27 28 చదివారు మీరు. సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను వద్దకును సమాజము నొద్దకును వాడిని తీసుకొని వచ్చిరి. వీడు ఈరోజు చర్చికి రాలేదు, ఆరాధనకు రాలేదు, వీడు కట్టెలేరేగిపోయాడు అని చెప్పారు 2-3 సాక్షులు. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు కనుక ఇది మొదటి కేసు కనుక ఇంకా ఫస్ట్ కేసు ఏం చెయ్యాలో అన్నది ఇంకా మొదటి కేసు కనుక ఇంకా వారు తెలీదు, మోషేకి తెలీదు, అహరోనుకు తెలీదు. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజం పాలెం వెలుపలికి రాళ్లతో వాడిని కొట్టి చంపవలని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సర్వ సమాజం పాలెం వెలుపలికి వాడిని తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపిరి అని రాయబడి చూడండి. అదే మాటే మీరు హెబ్రీ పత్రిక 10:28 చూశారు. ఎవడైనా మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల విశ్రాంతి దినానికి వెళ్ళకపోతే 2-3 సాక్షుల మీదట వాని కనికరింపకుండా రాళ్లతో కూడా చంపేసేయాలి. బుద్ధిపూర్వకంగా పాపం చేయటం. 24వ వచనం, 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ కూడుకోవాలి. ప్రేమ చూపాలి సంఘములో ఒకరి పట్ల ఒకరు, సత్కార్యములు చెయ్యాలి ఒకరి పట్ల ఒకరు, ఒకరిని ఒకరు రేపుకోవాలి, పురిగొలుపుకోవాలి. ఎందుకు రాలేదు సోదరా, ఎందుకు రాలేదమ్మా అని ఒకరికొకరు మీరు చెప్పుకోవాలి, మాట్లాడాలి, వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఫోన్లు చేయాలి, వారం తీసుకొని రావాలి నెక్స్ట్ ఆదివారం. లేకపోతే ఏమవుతుంది, బుద్ధిపూర్వకంగా వాళ్ళు పాపం చేసిన వారు అవుతారు. వాళ్ళు ఒక ఆదివారం రాకపోతే 2వ ఆదివారం రారు, 2వ ఆదివారం రాకపోతే 3వ ఆదివారం రారు. అప్పుడు ఆత్మీయతకు దూరం అవుతారు, ఆత్మీయతకు దూరం అవుతారు. చూడండి ఏమవుతారు అన్నది కింద 32వ వచనంలో రాయబడింది. 10వ అధ్యాయం 32 హెబ్రీ పత్రిక. అయితే మీరు వెలిగింపబడిన మీదట, అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకునుడి. అంటే మీరు దేవునిలోకి వచ్చినప్పుడు ఇంతకుముందు ఎలా ఉంటారు, సూపర్గా బ్రతికారు, దేవుని కోసం ఎంతగానో ఆతృతపడి జీవించారు.
ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించారు, 10 మందిలో ఆరడబడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పొందుకున్నారు, ఎంత నిజాయితీగా బ్రతికారు ఒకప్పుడు వెలిగింపబడినప్పుడు. ఏలైనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటం కూడా మీరు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా బహుమానం కలుగును. అంటే ఇక్కడ ఉన్న హెబ్రీలు దేవుని మందిరానికి రావడం మానేశారు. ఒకప్పుడు భక్తిపరులు, గొప్ప భక్తిపరులు, ఆస్తినిచ్చారు, జైల్లో ఉన్న వారికి ఆహారాన్ని ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు. ఒకప్పుడు వాళ్ళు దేవుని కోసం గొప్పగా బతికారు, శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు. రాను 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 ఏమైపోయారంటే ఆదివారం రోజున దేవుని దగ్గరికి రావడం మానేసుకుంటూ వచ్చారు, సంఘములో కూడడం మానుకుంటూ వచ్చారు. అందుకే వారి కోసం చెప్తున్నాడు, మీరు మానొద్దండి. ఒకప్పుడు ఎలా బ్రతికారు, ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యారు? ఒకప్పుడు వెలిగింపబడినప్పుడు ఎలా ఉన్నారు? ప్రాణం సైతం ఇచ్చారు, ఆస్తులు సైతం ఇచ్చారు, శ్రమ పడ్డారు, బాధలు పడ్డారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యారు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు సంఘ సహవాసంలో నుంచి? 36, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఎందుకు? వీళ్ళకు ఓర్పు లేదు, ఇంకెప్పుడు యేసయ్య వస్తాడు అని వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. యేసయ్య వస్తాడని చెప్తూనే ఉన్నారు, యేసయ్య రావడం లేదు. మేము సంఘానికి రాము, దేవుని దగ్గరికి రాము, మాకేం అవసరం లేదు దేవుడని ఓర్మి లేదు వాళ్ళకి, ఓర్పు లేదు వాళ్ళకి, వెనక్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అన్నాడు 37లో, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించదు. అంటే వీళ్ళంతా ఏమవుతున్నారు ఇప్పుడు? ఎందుకు చెప్పాడు 24వ వచనం నుంచి ఇవన్నీ? సంఘములో కూడుకొనుట విషయములో వెనక తీసేశారు, వెనక్కి వెళ్ళిపోయారు, వెనక తీసేశారు. మా వెనక తీకండి, మీకే నాశనం అయిపోతారు. తెలుసా, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే కూడుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపించాలి, సత్కార్యములు చేయాలి. ఏమండి, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చెప్పండి, ఒక ఆదివారం 2 ఆదివారాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోతుందో తెలుసా? మీరే చూడండి. రెగ్యులర్గా దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళే పాపంలో బ్రతుకుతూ ఉంటారు. దేవునిలోంచి బయటికి వెళ్ళిపోతేనండి ఒక్కొక్కటి లోకం మనల్ని ఆకర్షించి మనల్ని మరలా భ్రష్టులుగా చేసేస్తుంది. ఎందుకంటే నీకు హెచ్చరించే మాటలు లేవు, నేను సరిచేసే మాటలు లేవు, నేను బలపరిచే మాటలు లేవు, నేను గద్దించే మాటలు లేవు, నేను పరిశుద్ధపరిచే వాక్యం లేదు. కనుక ఏమైపోతావండి? లోకంలోకి వెళ్ళిపోతే నిజంగా ఆ లోకం నిన్ను భయంకరంగా ఆకర్షిస్తుంది. మోసము, అబద్ధాలు, కామము, వ్యభిచారము, సినిమాలు, ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాం మనం. ఎందుకంటే నిన్ను కట్టడి చేసే వాక్యము నీకు లేదు కనుక. కట్టడి చేసే వాక్యము నీకు లేదు, వెనక తీశారు వాళ్ళు. హెబ్రీలలో ఉన్న క్రైస్తవులు యేసుప్రభు ఇంకెప్పుడు వస్తాడో ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. దగ్గరలో ఉన్నాడు యేసుప్రభు వస్తాడు, మనం నిత్య జీవం పొందుకుంటాం, స్వర్గానికి వెళ్ళిపోతామని చెప్తూనే ఉన్నాడు ఈ పౌలు, ఈ పేతురు, ఈ అపోస్తలుడు. రావడం లే 40 సంవత్సరాలు అవుతా ఉంది. అందుకే అన్నాడు, ఇంకా కొంచెం కాలం మాత్రమే ఉంది, ఓర్మి కలిగి బ్రతకండ్రా, పరలోకానికి వెళ్ళిపోతారు మీరు, దేవుడు వచ్చేస్తున్నాడు త్వరలో. అంటే కొంతమంది ఏమైపోయారు? వెనక్కి తీసేశారు. ఏం తీసేశారు? ఆ మాట అందుకే చెప్పాడండి. అందుకే ఇంత లైన్ తీసుకోవాల్సి వచ్చింది ఆయన. చదవండి 37, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు దేవుని ఆత్మ సంతోషించదు. వెనక్కి వెళ్ళిపోతే, దేవుని మందిరానికి రాకపోతే, ఆదివారంలో మీరు రాకపోతూ ఉంటే మీ లోపల దేవుని ఆత్మ సంతోషించదు. మరి ఏమవుతుంటుంది? దుఃఖపడుతుంది. దేవుని ఆరాధించడానికి మీరు రాకపోతే మీ లోపల దేవుని ఆత్మ ఏమవుతుంది? దుఃఖపడుతుంది, ఏడుస్తుంది. మీకు తెలియకుండానే దేవుడు లోపల ఏడుస్తుంటాడు, మీకు తెలియకుండానే లోపల దేవుడు బాధపడుతూ ఉంటాడు.
మీకు అవి అర్థం కావు. ఎవడు బాధపడితే మనకెందుకు, ఎవడు బాధపడితే మనకెందుకండి, లాగేసుకుందాం తినేద్దాం అనే రకం మనం భౌతికంగానే. ఇక దేవుని ఆత్మ మనలో దుఃఖపడుతుంటే మనకేంటి? ఎఫెసీ పత్రిక 4:30 చెప్పాడు, చదవండి. ఎఫెసీ పత్రిక 4:30 తీలేదా? దేవుని పరిశుద్ధాత్మను అది ఏం చేయకూడదమ్మా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? 6వ అధ్యాయము 1వ వచనం ఆదికాండం. నరుల కుమార్తెలు చక్కని వారని దేవుని కుమారులు వారికి ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని, అంటే వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టారు. దేవుని అడగలేదు ఇక్కడ, నాకు ఆ అమ్మాయి నచ్చింది అంతే నేను వివాహం చేసుకుంటా. ఎవరిని అడగాల? దేవుని అడగాల. అయ్యా ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలా లేదా అని ఎవరిని అడగాల? దేవుని కుమారులు దేవుని అడగాల. మరి తండ్రి ఆయనే కదా, ఎవరిని అడగాల? మీరందరూ ఎవరిని అడుగుతున్నారు? మీరు దేవుని కుమారులా మనిషి కుమారులా? నరుల కుమారులా దేవుని కుమారులా? మీరు ప్రతి విషయం ఎవరితో చెప్పాలా? చెప్తున్నారా? చౌదరితో చెప్తారు, చౌదరితో చెప్తారు నాకు జ్వరం వచ్చింది అని. దేవుడితో నీకెందుకు చెప్పాలా? ఆయన బాగు చేయలేడు కదా. ఎవరితో చెప్పాలండి? ముందు దేవుడితో చెప్పాలా. ప్రతిదీ ముందు దేవునికి చెప్పు, ఆయన మార్గం సరళం చేస్తాడు. నీకు విశ్వాసం లేదు కనుక ఆయనతో చెప్పు. నువ్వు విశ్వాసం ఉంటే ఎవరితో చెప్తావు? ఖచ్చితంగా దేవుడితో చెప్తావు. దేవుడు ఉన్నాడన్నవాడు దేవునితో చెప్తాడు. దేవుడు లేడనుకున్నవాడు చౌదరితో చెప్తాడు. దేవుడు లేడనుకున్నవాడు రాజకీయ నాయకుడితో చెప్తాడు. దేవుడు లేడనుకున్నవాడు సర్పంచ్తో చెప్తాడు. ముందు దేవుడు చెప్పు, ఆ తర్వాత సర్పంచ్కి చెప్పు. ముందు దేవుడికి చెప్పు, ఆ తర్వాత చౌదరికి చెప్పు. ముందు దేవుడికి చెప్పు, ఆ తర్వాత ఎమ్మెల్యేకి చెప్పు. ముందు ఎవడు చెప్పు? ముందు ప్రాధాన్యత దేవునికి ఇవ్వు. అర్థమవుతుందా? అది నేర్చుకోండి దేవుని పిల్లలు. దేవుని పిల్లలు కానీ దేవునికి మాత్రం చెప్పాం. నీ కొడుకు నీకు చెప్పుకోకుండా చేస్తే ఎట్లా, ఎంత బాధపడతావు? నీ కొడుకు నీకేం చెప్పడు, చేసుకుంటాడు. ఒక అమ్మాయిని పట్టుకొచ్చుకుంటాడు, చేసుకుంటాడు. ఎంత బాధపడతావు? వాడు త్రాగుతాడు, తిరుగుతాడు, నీకేం చెప్పడు. సినిమాలు పోతాడు, షికార్లు పోతాడు, ఏం చెప్పడు. నిన్ను అస్సలు పట్టించుకోడు వాడు. అంటే నువ్వు వానికి తండ్రిలాగే లేవన్నమాట. దేవుని కూడా పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే ఆయన మీకు తండ్రి కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మరి ఆయన ఏమవుతాడు? దుఃఖపడతాడు. ఇప్పుడు చదవండి 2వ వచనము. నరుల కుమార్తెలను దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు వాళ్ళకు మనసు నచ్చితే చాలు. దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్పదు? ఒక అమ్మాయి ఉంటుంది, డాడీ నేను ఒకరిని లవ్ చేసినాను అంటది వచ్చి. ఏంటి అంటే ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను పెంచి నువ్వు ఒకరిని లవ్ చేసి, నేను డాడీ లవ్ చేశాను, వాడు వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడేంటో వెనక ముందేంటో నీకేం తెలుసు? అవునా? ఏదో ఫేస్బుక్లో పరిచయం ఏంటాడు, వాట్సాప్లో పరిచయం ఏంటాడు, లేకపోతే దేంట్లో పరిచయం ఏంటాడు, ఉన్నాయి కదా యూట్యూబ్లో ఏదో దాంట్లో పరిచయం ఏంటాడు. వాని వెనక ముందు ఏమీ తెలియదు నీకు. వాని యొక్క ఆకర్షణ, వాడు ఉన్న స్టైలు, వాడి మాట తీరు, వాని యొక్క ఆకర్షణ విధానం చూసి ఏమైపోతారు వీళ్ళు? వయసు ఎట్లాంటిది, ఆకర్షించబడతారు. ఇట్లా నాన్నకు చెప్పరు, ఎవరు చెప్పరు, కాంటాక్ట్లో ఉంటారు. ఇంకా వాట్సాప్ చేసుకుంటారు, చాటింగ్ చేసి సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. ఇలాగా తల్లిదండ్రులకు ఎవరు చెప్పరు. ఆఖరికి ఏం చేస్తారు? ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళతో పాటు పోతారు. లేకపోతే వాడిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తారు ఆశీర్వదించమని. చివరికి ఏం జరుగుతుంది? వాడు పోషిస్తాడో లేదో, లేకపోతే వాడు నేను తీసుకెళ్ళిపోయి ఎక్కడ అమ్ముతాడా, లేకపోతే నేను తీసుకుపోయి ఏం చేస్తాడో తెలియదండి.
20 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఈ వయసులో శారీరక సంబంధమైన కోరికల కోసం మాత్రమే నిన్ను ఆకర్షిస్తాడు. అది ఆకర్షణ, ప్రేమ కాదు అది. కనుక మోసపోకండి. ఏంకండి? మీ కన్న తండ్రికి చెప్పండి. ఎవరు చెప్పాలి? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి నీకు కావాల్సినంత ఇచ్చి రెక్కలు మొక్కలే వాళ్ళు కష్టపడి రాత్రింపగలు మేలుకొని మిమ్మల్ని పెద్ద చేసి ఒక బంగారులాగా, ఒక పంజరంలో చిలకలాగా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తారు. ఏ మచ్చ నీ మీద పడకూడదు, నాకు అవమానం రాకూడదు, తల దించుకునేలా ఉండకూడదని చివరికి వీళ్ళు ఏమవుతారంటే ఇష్టం వచ్చినట్లుగా పంజరంలో నుంచి ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. బైబిల్ అంటుంది, దేవుని కుమారులు దేవునికి చెప్పలేదు. ఆయన అన్నీ చూస్తున్నాడు. భూమి అంతముల వరకు, భూమి ఆకాశవంతముల వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? అన్నీ చూస్తున్నాడు. ఇటు నరుల కుమార్తెలు, ఇటు దేవుని కుమారులు. నరుల కుమార్తెలు కయ్యను సంతానం, దేవుని కుమారులు ఆదాము నుంచి వచ్చిన సంతానం. హెబెలు తర్వాత వచ్చిన ఎనోషు సంతానం. వీళ్ళందరూ దేవుని కుమారులు. వీళ్ళు దేవుని కుమారులు కాదు. వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసి, డాడీ నాన్నగారు, దేవుని కుమారులు కదా వీళ్ళు, నాన్న అని అందరూ ప్రార్థన చేసి, అక్కడ కయ్యను కుమారులు ఉన్నారు, కయ్యను కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి బాగా నచ్చారు, మాకు చాలా అందంగా ఉన్నారు, మేము వాళ్ళని వివాహం చేసుకోవాలా లేదా అని అడగొచ్చు కదా. అడగనే లేదండి వీళ్ళు. ఇప్పుడు చదవండి మరి. వీళ్ళు అడగలేదు. అప్పుడు యెహోవా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళతో వాదిస్తున్నాడు దేవుడు. వద్దు, వాళ్ళని వివాహం చేసుకోవద్దు, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, వాళ్ళు దేవుని నమ్మిన ప్రజలు కాదు, వాళ్ళ అన్యులు, వాళ్ళ విగ్రహారాధికులు, వారు త్రాగుబోతులై ఉండవచ్చు, తిరగబోతులై ఉండొచ్చు, నీలాగా ఎంతోమంది నీ పాటికే ట్రాప్లో పడేసి ఉండవచ్చు, ఎంతమందిని మాయ చేసి ఉండవచ్చు. నువ్వు అందులో 10దో 20దో 30దో తెలియదు. దయచేసి దేవుని ఆత్మ వాళ్ళ వైపు చూసి ఏం చేస్తుందట? బాధపడుతుందండి. ఒక కన్న తండ్రి తన పిల్లల విషయంలో ఎలా బాధపడతాడో, మనందరినీ కన్న తండ్రి దేవుడు గనక మనకిచ్చిన మనసే ఇచ్చాడు. ఆయనకు కూడా అదే మనసే ఉంది. 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, నా పిల్లలతో నేను ఇంక వాదించలేను, ఎందుకంటే పట్టిందే కావాలన్నారు వాళ్ళు. ఏమన్నారు? నువ్వేమన్నా చేసుకో, నేను చేసుకుంటాను అంతే, నన్ను సాకుతాడు, నన్ను పోషిస్తాడు. అదేదో అంటారు చూడు, పిల్లి పాలు తాగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని తాగుతూ ఉంటుందంట. దానికి ఏందో ప్రపంచం, అందరూ కళ్ళు మూసుకొని ఉంటుంది అనుకుంటుందట. నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఎవరు కళ్ళు మూసుకున్నారు? నీ కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళు తెరిపించే రోజు ఒక రోజు వస్తుంది. జీవితం అంతా నాశనం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సొంత ప్రయత్నాలు చేయొద్దు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? బాధపడుతున్నాడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 సంవత్సరములగును. దేవుడు ఏం చేసేసాడు? వాళ్ళని దేవుడికి చెప్పలేదండి. నాన్న, తండ్రి, ఆ పిల్లలు చాలా చక్కగా ఉన్నారయ్యా, మేము వివాహం చేసుకుంటాం చెప్పలేదు. చెప్పకుండానే చెబితే ఎక్కడ అడ్డుపడతాడోనని డైరెక్ట్గా వివాహం చేసుకొని పూలమాలలతో ఆయన ముందుకు వచ్చి నిలబడ్డారు. ఆశీర్వదించండి డాడీ అని. ఎవరితో? తండ్రి అయిన దేవుడితో. ఆయన ఎట్లా ఆశీర్వదిస్తాడు? నువ్వు ఎవడికి చెప్పావురా? వాళ్ళని ఎందుకు వివాహం చేసుకున్నావురా? వాళ్ళు ఎవర్రా? వారు శపింపబడిన వారి పిల్లలరా? ఆ శాపం మీ మీదకి వస్తుందరా? అందుకే దేవుడు ఏం చేశాడు? జలప్రలయంలో మొత్తం అందరినీ లేపేశాడు. దయచేసి మనం అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రతి విషయం దేవుడితో చెప్పడం నేర్చుకోవాలి. ఎవరితో చెప్పాలి? దేవుడికి చెప్పకుండా ఏ పని చేయొద్దు. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని నిజంగా ప్రేమిస్తుంటే మీ డాడీకి చెప్పాలి.
మీ డాడీ దేవుడు, ఆయనకు చెప్పాలి, మోకరించి చెప్పాలి, ప్రతి విషయం చెప్పాలి, నువ్వు ఆయనతో పంచుకోవాలి, ఆయనతో నువ్వు అలాంటి సంబంధం కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చూపిస్తుంటాను దావీదు గారి స్వభావం ఏంటి. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. మరి అదే కాదు, చాలా చోట్ల చూడండి మీరు దేవుని మీద ఎలా ఆధారపడతారో ప్రతి భక్తుడు కూడా దేవునికి చెప్పే ముందుకు పోతారు. 2వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా తెరిచినోళ్ళు. మరియు ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి, చదివేటప్పుడు ఒకరు చదవండి. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మరలా ప్రార్థన చేయగా హెబ్రోనుకు పో నాయనా అన్నాడు దేవుడు. అడుగున ఎవరికి అడుగుతున్నాడు? అది డాడీ అంటే అట్టుంటాడు. అందుకే నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అన్నాడండి దేవుడు. ఏమన్నాడు? దావీదు పేరు ఎత్తగానే ఆయన కోపం ఎక్కడో ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లెక్క పేరెత్తగానే దేవుని కోపము ఇక్కడున్నది డైరెక్ట్గా అరికాల్లోకి వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళ పేర్లు ఎత్తగానే దేవునికి కోపం అంతా తగ్గిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి, వారి జీవితాలు అలా ఉన్నాయి. వారు దేవుని కోసం బ్రతికారు, దేవుని కోసం జీవించారు, దేవునితో ఉన్నారు, దేవుని కోసమే అడిగారు, దేవుని పని చేశారు, దేవునితో వాళ్ళు అడిగి ముందుకెళ్ళారు ప్రతి విషయంలో కూడా. అలాంటి జీవితము మన అందరికీ ఉండాలి. మనం దేవుని పిల్లలమైతే మన తండ్రి దేవుడు కదా, ఆ దేవునికి ప్రతి విషయంలో ఈ రకంగా మనం చెప్పాలని బైబిల్లో వ్రాయబడింది. మనం కూడా చెప్పాలి. ఏమంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కదా, ఆయన దేవుడై ఉండి మానవుడిగా వచ్చాడు. వదిలిపెట్టండి, మానవుడిగా వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడే కదా. యేసుక్రీస్తు వారు ఏ పని చేసినా తన తండ్రి అనుమతి లేకుండా చేశాడా? అనుమతి కలిగి చేశాడా? అస్సలు నా తండ్రి, నేను ప్రతిదీ నా తండ్రి నాకు బయలుపరుస్తున్నాడు, నేను చెబుతాను అంటున్నాడు. అంటే రాత్రంతా ప్రార్థన చేస్తాడు, రేపు ఏం చేయాలో చెబుతాడు. అంటే తండ్రిని అడుగుతాడు. 11వ అధ్యాయం. లాజరును లేపాలంటే తండ్రిని అడగాల? 11వ అధ్యాయం యోహాను సువార్త అండి. ఆ మాట చెప్పేపాటికి అది కూడా తెలుదా మీకు? లాజరు యొక్క సిచ్యువేషన్ ఎక్కడ ఉంటుందో. 11వ అధ్యాయము యోహాను సువార్త 40 ఎన్నో వచనము చదవండి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విననందున నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అంటే ఎల్లప్పుడూ ఆయన సేవ ఆరంభం చేసిన రోజు నుంచి ప్రతిరోజు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఎల్లప్పుడూ దేవుని చెబుతాడు, ఆయన వింటాడు. రేపు కుష్ఠరోగముతో వచ్చిన 10 మంది వస్తారు, వారికి నువ్వు స్వస్థపరుస్తావు. ఓకే ప్రభువా, రాత్రే ఆయనకు చెబుతాడు. అందుకే రాత్రి సమయంలో ఏం చేస్తాడు ఈయన? 8వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం. వెళ్ళెను తెల్లవారుగానే యేసు ఒలివల కొండకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు? తెల్లవారుగానే యేసు దేవాలయంలోనికి ఒలివల కొండకి ఎందుకు వెళ్తాడు ఆయన? రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఏం చేస్తాడు అనుకుంటున్నారు మీరు? రేపు ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఎవరిని స్వస్థపరచాలో, ఎవరిని లేపాలో, ఏం జరగాలో, ఏం జరగకూడదో అన్నీ రాత్రి దేవుడు చూపిస్తాడు. ఇట్లా పిక్చర్ మరే. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ చూపిస్తాడు, ఆయనకి రివీల్ చేస్తాడు ఇలాగా. అప్పుడు పగలు వెళ్ళగానే జక్కయ్య ఇంటికి ఎరికోకు వెళ్ళమన్నాడు కదా రాత్రి, దేవుడు వెళ్తాడు. ఆయన తండ్రి నడిపిస్తూ ఉంటే తండ్రిని అడిగి ముందుకు పోతూ ఉంటాడు ఆయన. మరి మీరు దేవుని కుమారులు, మనం దేవుని కుమారులు. అసలు దేవుని పక్కన పెట్టేసాం మనం, సీపురుపులలాగా లెక్కేసాం మనం. ఏది దేవుని ఏం చేసాము? నిన్నేంది అడగాల? పదే నిన్నేంది అడగాల?
అడగట్లేదు. క్రైస్తవులు, లోకంలో ఉన్న క్రైస్తవులు మీరు చూసారా? నేను మొన్న నెవిల్ బిలీవర్స్ దగ్గరికి వెళ్ళాను. పొలములో బోర్ వేసినారు, ఆల్రెడీ ఒక బోర్ పడింది, ఇంకొక బోర్ వేసినారు, పొలంకి నీళ్ళు వదులుతున్నారు. దానికోసం మొత్తం టోటల్గా ఏం చేశారు? సంఘస్థులు అందరినీ పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకొని భోజనాలు చేశారండి. అప్పుడు నన్ను పిలిచాడు ఆ పిల్లడు, అయ్యా అన్న వాక్యం చెప్పడానికి కాస్త ప్రార్థన చేయడానికి రండి అని. వాళ్ళందరినీ చూస్తుంటే కనీసం వాళ్ళకి బైబిల్ చేతిలో పట్టుకోవడం కూడా సరిగ్గా తెలియదు. చదువు లేని వాళ్ళు మొత్తం 20 మంది వచ్చినారు, అంత స్త్రీలు వచ్చినారు. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసినారు. వాక్యం చెబుతుంటే గ్రహించే శక్తి కూడా లేదు వాళ్ళకి. కానీ ప్రార్థన అనగానే మోకరిస్తారు. ప్రార్థన అంటే వెంటనే మోకరిస్తారు, ఏకీభవిస్తారు, శ్రద్ధగా వింటారు. ఆ భయభక్తులు కలిగి ఉంటారు వాళ్ళు. అంటే దేవునికి చెప్పి పొలములో ఏ పైనైనా చేస్తున్నారు. మీరు ఇల్లు కడతారు, మూలరాయి వేసేటప్పుడు ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన చేయించుకోవాలా లేదా? ప్రార్థన లేదు. ఆరంభంలో ప్రార్థన చేయాలి, అంతంలో కూడా ప్రార్థన జరగాలి. మీ పొలంలో విత్తనం జరిగేటప్పుడు ప్రార్థన జరగాలి, విత్తనం కోసేటప్పుడు ప్రార్థన జరగాలి. ఆఖరికి క్రైస్తవులు బాత్రూమ్ కట్టేటప్పుడైనా ఆరంభంలో ప్రార్థన, ఆఖరిలో ప్రార్థన చేయించుకుంటారు. అది కృతజ్ఞతా భావం. అది దేవుని పట్ల నీకున్న తండ్రి నా తండ్రికి చెప్పాలి అని నీకున్న ఇంటెన్షన్. ఆ స్వభావం లేదు మనుషులకి. తెలివి మీద, జ్ఞానం మీద ఆధారపడుతున్నాం. నీకున్న జ్ఞానం జీరోలే. ఆలోచన చెయ్యి. దేవుడు అంటే భయభక్తులు ఎవరికైతే ఉంటాయో ముందు దేవుడికి, అన్యుడు సైతము. మన మధ్య మేము వేరే దగ్గరికి వెళ్ళాము, భోజనాలకు పిలిచారు, గొర్రె కోసారు. అంటే అది బలిచ్చింది కాదు, మామూలుగానే జవా అంటారు కదా. మేమేమనుకున్నామంటే ఉదయం 10 గంటలకే పెడతారులే, ఆయనకే పిలిచినారు అనుకున్నాం. పోతే ఉదయం 11 గంటలకు దాన్ని కోసారు. ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు వచ్చేదాకా ఏమి చేయడంలే. అది కోసిన తర్వాత 5 గంటలకు పెట్టినారండి. 5 గంటల వరకు ఎందుకు అంటే వాళ్ళు రావాలంట. ఎవరు? వాళ్ళు బాబాలు ఉంటారనమాట. వాళ్ళు రావాలా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక తొడ జబ్బు ఉంటుంది కదా, ఆ తొడ జబ్బును సపరేట్గా కట్టి కొన్ని ఇంకా కొవ్వు పదార్థాలు అన్నీ సపరేట్గా పెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో కొంచెం ప్రార్థన చేస్తారు. వాళ్ళకి కానుకిచ్చి వాళ్ళకి బియ్యము అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక మాకు అన్నం పెట్టారు. ఆలోచిస్తున్నారా? భక్తి అంతవరకు తాకనే ఇవ్వలేదు. వంట అయిపోయి చాలాసేపు అయిపోయింది, తాకనే ఇవ్వలేదు. ఇదండి లోకములో భక్తి. నేను ఒక మాట చెప్తాను. 41 రోజు మాల వేసుకున్న వాళ్ళే ఇక్కడ కూర్చున్న మనందరికంటే, నాకంటే, మీకంటే గొప్ప వాళ్ళని చెప్తాను నేను. ఏమంటారు మీరు? 40 రోజులు అయ్యప్ప మాల వేస్తారు కదా, వాళ్ళే మనకంటే గొప్పవాళ్ళండి. చెప్పులు వేసుకోరు 40 రోజులు, మాంసం తినడు, స్త్రీని తాకడు. అర్థమైందా? వాడు మంచం మీద పడుకోడు, ఉదయం స్నానం చేస్తాడు, అర్లీగా సాయంత్రం స్నానం చేస్తాడు, బూతులు ఆడాడు. ఆ కొన్ని రోజులు కనీసం అబద్ధం చెప్పకుండా ఉంటాడు, మోసం చేయకుండా ఉంటాడు. కనీసం ఆ యొక్క కొన్ని రోజులు ఏ రంగు వస్త్రాలు వేసుకోకుండా దానికే ఒక ప్రాధాన్యత ఇస్తాడు, నల్లని వస్త్రాలకి. అంటే కనీసం 40 రోజులైనా అతను పరిశుద్ధంగా జీవిస్తాడు. క్రైస్తవులమైన మనము గడియ కూడా సరిగ్గా ఉండం. 1 గంట ఈ చర్చిలోనే సరిగా ఉండం. మనం ఫోన్ వస్తే బయటికి పోతాం. జీవము కలిగిన దేవుని మధ్యలో పెట్టుకొని మనతో వండుకొని మనం ఆయనకి లెక్క చేయడం లేదు, కేర్ చేయడం లేదు. కారణం ఏంటి? నీకు దేవుడు అర్థం కాలేదు, అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు అని నేను చెప్తాను. దేవుని భయం లేదు నీకు. నువ్వు దేవునికి చెప్పకుండా ప్రతి పని చేస్తున్నావు, దేవుని పక్కన పెట్టేశావు. అందుకే నీ జీవితాల్లో కార్యాలు జరగడం మానేస్తాయి. నీకు దేవుని భయం లేదని అర్థమైపోతుంది. దేవుని భయం లేదని అర్థమైపోతుంది. చదవండి ఏమన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు 11వ అధ్యాయం 41.
అంతటా రాయి తీసివేసిరి. యేసు కనులెత్తి పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పి తిన నేను. అది అంటే ప్రతి విషయము యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రికి. మనమందరూ కూడా ప్రతి విషయం ఎవరు చెప్పాలి? ముందు ప్రార్థన, ముందు దేవునికి అడుగు, ఆ తర్వాతే నువ్వు రెండో పని చేయడానికి ప్రయత్నం చేయి. లేకపోతే నీకు దేవుడు అంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదని అర్థం. దేవుని యందు ఏం కలిగి ఉండాలి? మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయం ఉంది అంటే ఎలా తెలుస్తుంది? దేవుని యందు భయభక్తులు ఉన్నాయంటే ఎలా తెలుస్తుంది? పాపము చేయకుండా బ్రతకటం. పాపము చేయకుండా బ్రతుకుతావు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి, అది జ్ఞానిని కదా అని అనుకోవద్దు. జ్ఞానిని అనుకున్నవాడు ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును వదిలేస్తాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలవాడని ఎలా చెప్పగలం మనం? ఇతను చెప్పండి, అతను చెడుతనమును వదిలేస్తాడు. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. యెహోవా యందు భయభక్తులు ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే చెడుతనం నుంచి తొలగిపోతారు. మా నాయన అంటే భయం లేదు అన్నాడు ఇంకో జయశాలగాడు. నా ముందే సిగరెట్ తాగుతాడు, నా ముందే వాందేంది రమ్మనవన్నీ అన్నాడు అనుకో. అప్పుడు వాడికి నాకు భయం లేదు, నా ముందే సిగరెట్ తాగుతాడు, నా ముందే సారాయి తాగుతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేనంటే భయం ఉందనుకో, రేపు మీ డాడీ వచ్చినా అనగానే పక్కనకి పడేస్తాడు. ఈరోజు దేవుడు భయభక్తులు అంటే మనం చెడుతనం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం అంటే మనకి ఏం లేదు, ఇంకా భయం లేదు అని అర్థం. భయం లేదు కాబట్టి చేస్తున్నాం. అది చూసుకుంటూ ఆయన కథ ఏం చూసుకుందాము, రా చూసాం అన్నట్టుగా ఆయనే పిలుచున్నాం. డైరెక్ట్గా ఏం చూసావా, ఏం చేస్తావు నువ్వు? నేనేం చేయలేను ఆయన, నేనేం చేయను. ఒక సమయం వస్తుంది, నాకు ఒక సమయం వస్తుంది. హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతున్నా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్లుముసుము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు ఇక్కడ చెప్పండి, ఇక్కడ దేవుని సన్నిధి ఇదే. సన్నిధానం అంటే సంఘం అని అర్థం, సహవాసం. ఎలా రావాలి సన్నిధికి? ఇది ఓల్డ్ టెస్టిమెంట్ కాదు, న్యూ టెస్టిమెంట్లో ఉన్న మాట. ఇక్కడికి ఎలా రావాలి? ఎంతమంది వచ్చాడు యథార్థమైన హృదయముతో? యథార్థమైన హృదయముతో ఎంతమంది వచ్చారు? రాకూడదని కొందొచ్చింటారు. చెప్పండి, యథార్థమైన హృదయంతో ఎంతమంది వచ్చారు?
పాటలు అయిపోయిన తర్వాత కొంతమంది, వాక్యం అయినాక కొంతమంది, మన పనులన్నీ పక్కన పెట్టేసి ఆదివారం రోజున ఆరాధనకు పరిగెత్తుకుంటా ఎక్కడ మనం వస్తూ ఉన్నాం. పిల్లలు, మీకేం చెప్పాను నేను? దూరం దూరం కూర్చోమన్నా, దూరం కూర్చోమా, జరుగో, చెప్పండి. ఎలా ఉన్నాం మనం? ఎప్పుడు ఆరంభమవుతుంది ఇంక ఇది భక్తి? నిజమైన భక్తి, దేవుని మీద ఆధారపడే భక్తి మీరే చెప్పాలి. 23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చయముగా పట్టుకొందుము. అది పైన చెప్పినట్టే కింద చెప్పాడు మళ్ళీ. ఇప్పుడు దేవుని సన్నిధికి చేరుదుము యథార్థమైన హృదయంతో. ఎవరి దగ్గరికి రావాలి? కొందరు మానుకొనుచున్నట్టుగా, అదిగో సంఘముగా కూడుట మానొద్దు. మానిన వాడిని రమ్మని నువ్వు హెచ్చరించాలి. ఎంతమంది బాధ్యత తీసుకుంటారు ఇక్కడి నుంచి పోయిన తర్వాత? ఈరోజు ఎబెనేజర్ రాలేదు, మాథ్యూస్ రాలేదు, స్టెఫెన్ రాలేదు, ఇంకా చాలామంది రాలేదు. ఇటువైపు చాలామంది రాలేదు. తిమోతి రాలేదు, మార్కు రాలేదు, వాళ్ళ భార్య రాలేదు, గాలమ్మ రాలేదు, జాన్ రాలేదు. చెప్పండి, ఎంతమంది ఫోన్లు చేసి, ఎంతమంది వ్యక్తిగతంగా కలిసి ఈరోజు వాళ్ళకి చెబుతారు? మీరు చెప్పకపోతే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఒకరిని ఒకరు చెప్పాలి, చెప్పమని చెప్తుంది బైబిల్. మీరు చేయరనుకో, ఇంకా మీరు వాక్యానుసారంగా బ్రతికినట్లు ఎప్పుడు? బ్రతకడం లేదని అర్థం. ఇది చెయ్యండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏం చెబితే అది చేయాలి. మరి దేవుడు ఏం చెబితే అది చేయాలి. ఒకడిని ఒకడు రాని పక్షాన ఖచ్చితంగా ఏం చేయాలి? మనము హెచ్చరించాలి. ఎందుకంటే నేను ఎబెనేజర్తో మాట్లాడినాను, నేను మాథ్యూస్తో మాట్లాడినాను. కిందేమన్నాడు? ప్రేమ సత్క్రియలు అన్నాడు. అంటే ప్రేమ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ఇంకా సంఘానికి వచ్చేమో లాభం? వాడితో మాట్లాడిన వీడితో మాట్లాడినంటే ప్రేమ లేని నీవు సంఘానికి వచ్చేమో లాభం? సత్క్రియలు లేని నీవు సంఘానికి వచ్చేమో లాభం? ఆలోచించండి సోదరి సోదరులారా. ప్రేమను కనపరచాలి. ఒకరినొకరు ఏం చేయాలి? పురికొల్పుకోవాలి, రేపాలి. ఆ దినము సమీపించకొలది, మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపాలి ఒకరి పట్ల ఒకరు, సత్కార్యములు చేయాలి. మనం సత్కార్యములు చేద్దాం అని ప్రేమతో అందరికీ మేము కవర్ చేయాలి. అర్థమవుతుందా? ప్రేమ ఒకరి పట్లగా చూపించాల్సిందే, అందరి పట్ల. పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం ఉంటే నువ్వు దేవుని కుమారుడు ఎలా అవుతావు? నేను కేవలం మోసేనే ప్రేమిస్తా, నేను కేవలం మార్టినే ప్రేమిస్తా, నేను యేషమ్మను ప్రేమిస్తా, మాకు సరిపోతుంది, మిగతా వాళ్ళకి సరిపోదు. సరిపోవాలా, సరిపోయేటట్టు చేసుకోవాలా, తగ్గాలా. వాళ్ళది నీకు సరిపోకపోతే నువ్వు తగ్గాలా, సరిపోయేటట్టు చేసుకోవాలా. సంఘం ఇది, కుటుంబం ఇది, దేవుని యొక్క పిల్లలం మనం. అందరూ సమానంగా ఉండాలా. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూడకూడదు. అలాంటి స్వభావం నీ ఆలోచనలోనే రాకూడదు. అందరూ సమానంగా ఉండాలి. మనం అందరూ సమానతత్వంగా ఉండాలా. దేవుని పిల్లల్లో నువ్వెక్కువ నేనే ఎక్కువ ఏంటి? ఏ విషయంలో ఎక్కువ? నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు, నేను యేసు రక్తంలో కడగబడ్డా. ఏంటి ఎక్కువ? చదువా, జ్ఞానమా, ఉద్యోగమా, ధనమా, తెలివా, తిరుప, ఎరుప, నలుప? ఏంటి ఎక్కువ? అవన్నీ దేవుడు కొట్టి పక్కన పడేశాడు. నిన్ను కేవలం నా రక్తం కిందకు వచ్చిన తర్వాత ఆయన కుమారుడు అవుతావు, నేను కుమారుడు అవుతా, మీరు కుమారుడు అవుతారు. మనం అందరూ సమానమే దేవుని దృష్టిలో. అందుకే అందరూ సమానంగా ఉండాలా. ఎవరిని ఎక్కువ ఎవరు తక్కువ చూడకూడదు. అట్లాంటి వ్యత్యాసమైన ప్రేమలు చూపించకూడదు. అందరినీ ప్రేమించాలి. నువ్వు తగ్గాలి, తప్పదు, ఓర్చుకోవాలా. నీ వల్ల కాకపోతే దేవునికి మహిమ కలుగునుగాక. తప్పదు. ప్రేమ అంటే అదే. మరిక ప్రేమ అంటే సమస్త పాపములు కప్పుతుంది. ప్రేమ లేకపోతే కప్పదు. ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పదో అదే ప్రేమను దేవుని కుమారులైన మనమందరూ కలిగి ఉండాలి. ఆలోచిద్దాం. కిందికి రండి. ఏమంటున్నాడు ఇంకా? ఇది చెప్పిన తర్వాతే కదా 26వ వచనంలో చెప్తున్నాడు, నీవు దేవుని గురించి తెలుసుకున్నావు, సంఘానికి రావడం లేదు, అగ్నిగుండం తప్పదు నీకు అన్నాడు. అది
ఇదే ప్యాటర్న్కి ఆన్సర్ అదే. ఇక్కడ కూడుకొనకపోతే ఏం జరుగుతుందంటే అగ్నిగుండం. మరి ఎందుకు ఇంతమంది రావడం లేదు? అసలు వీళ్ళకి భయమే లేదని అర్థం. ఫస్ట్ ఏమనుకుంటున్నారు? ఆదివారం రోజున ఆరాధన రాకపోతే మీరు వెళ్ళిపోయేది అగ్నిగుండం. ఆరాధనకు రాకపోతే అగ్నిగుండం, అది ఆజ్ఞ. ప్రతి ఆదివారమున కూడుకోవాలని అపోస్తుల బోధ. ప్రతిరోజు కూడుకున్నారు వాళ్ళు. ఆఫ్టర్ ఆదివారం కూడుకోలేకపోతున్నాం మనం దేవుని ఆరాధించడానికి. ఆలోచించండి, భయం కలిగి ఉండాలి. ఆదివారం వచ్చేపాటికే వాళ్ళు శనివారం రోజున కూడుకోవడానికి శుక్రవారం సాయంత్రం ఏమవుతారు? సిద్ధపరచబడతారు. శుక్రవారం రోజు పగలంతా సిద్ధమవుతారు. సిద్ధపడు దినం అంటారు దాన్ని. ఆలోచన చేయండి. మరి రేపు ఆదివారం రావాలంటే ఇక్కడ పాటలు పాడేకి వచ్చి నిలబడతారండి. పాటలు పాడేటప్పుడు మధ్యలో ఎందుకు గుక్కిపోతారు? మధ్యలో ఎందుకు పాట మధ్యలో వదిలేస్తున్నారు? ఎందుకు? ఇంటి దగ్గర నుంచి మనము ప్రిపేర్ అయ్యి రావడం లేదో. ఏమంటే గొంతు పోయింది చాలా రోజులైందనమాట దేవుని కోసం పాట పాడే. దేవుని కోసం నువ్వు చెప్పి దేవుని కోసం పాట పాడి చాలా రోజులు అయిపోయింది. ఓహో, ఆలోచన చేయండి. అటు ఎప్పుడు కాకూడదండి. మీరు ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వస్తే పాట పాడేటప్పుడు ఆత్మతో పాడాలి, హృదయంలోంచి పాడాలి. కన్నీళ్ళు రావాలి అందరికీ, హృదయాలు కదలాలి. అందుకే దేవుడు మీకు ఆ వరం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హృదయంలోంచి రావాలి. ఇందాక హరిత పాడింది, ఎవరబ్బా కొత్త గొంతు అనుకున్నా. హృదయంలోంచి రావాలి. దేవుడిచ్చిన వరం కాపాడుకోవాలి. పాట పాడేటప్పుడు దేవుని మీద మనసు పెట్టి పాడాలి, మనుషుల మీద మనసు పెట్టి పాడకూడదు. ఎదుటివారు ఏమనుకుంటారు? కొత్త వాళ్ళు తమను చూపించుకోవడానికి పాడేకపోయినారు అనుకుంటారు. అట్లా కాదండి, దేవుడు మహింపరచబడాలి. పాట పాడేటప్పుడు దాన్ని తగ్గట్టుగా మనం పాడాలి, హృదయంతో పాడాలి. ప్రతి ఒక్కరు ఏమవ్వాలి? ముందుగానే సిద్ధపడి రావాలి. ఇక్కడ పాట పాడితే ఇక్కడికి వచ్చిన తర్వాత పాట పాడు రా యేసప్పన్న రా గిద్యోను రా అంటే మిమ్మల్ని పిలిచేపాటికే మీరు ఏమై ఉండాలి? ఆల్రెడీ నన్ను కష్టంగా పిలుస్తారు, నేను పాట పాడడానికి సిద్ధమవ్వాలని ఒక పాటనైనా మీరు ఏమవ్వాలి? ఈ వారం అంతా ఒకే పాటను మీరంతా కూడా సిద్ధమై రావాలి. నాకు ఇస్తారు కష్టంగా, కనుక ఒక వారం అంతా ఒక పాటని ఆత్మపూర్వంగా నేను దేవునితో పాడి నా దేవుని ఆరాధించి సంగమనంతా నేను కదపాలి అనే మనస్సుతో రావాలి, సిద్ధ మనస్సుతో రావాలి, ప్రిపేర్ అయ్యి రావాలి. బైబిల్ అంటుంది, ఆ మాట బైబిల్ చెప్తుంది. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. పూర్ణముగా సిద్ధపడి ఏమన్నాడు ఇక్కడ? అది వాక్యం చెప్పమంటాం. వాక్యం చెప్పమంటే ఎవరికైతే చెప్పమంటామో ఆల్రెడీ ముందుకు తెలుసు. ఇప్పుడు యేషేబు ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు, మార్టిన్ ఉన్నాడు, ఇంకొంతమంది ఉంటారు, మోషే ఉన్నాడు. కొంతమందిని మనం ఎప్పుడు టక్కన వాక్యం చెప్పమంటాను ఆరోగ్యం బాగలేనప్పుడు. నువ్వు ఆల్రెడీ నేను ఈరోజు ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే వాక్యం చెప్పాలని వారం అంతట్లో సిద్ధమై రావాలా. నాకు దొరుకుతుందేమో అని ఆలోచన కలిగి రావాలా. అర్థమవుతుందని చెప్పేది? నాకు దొరుకుతుందేమో అని ఆలోచన కలిగి సిద్ధపాటు రావాలా. ఆ సిద్ధపాటు అయినప్పుడు నీవు ఇక్కడ మాట్లాడితే ఆత్మ చేత ఇక్కడ అందరూ కూడా సిద్ధమవుతారు, కదిలింపబడతారు. అర్థమైందా? అక్కడికి వచ్చిన తర్వాత ఏం చూసుకోవాలా, ఏం చేసుకోవాలా? అట్లా కాదు. నీ దేవుణ్ణి నిజంగా ఆరాధించాలంటే నువ్వు దేవుని కలిగి ఉంటే, దేవుడు అంటే భయభక్తులు ఉంటే ఇవన్నీ సిద్ధపాటు అవుతావు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షించుటకును ప్రయోజనకరమై అది ముందే ప్రిపేర్ అవ్వాలి. ఏమవ్వాలి? సిద్ధపాటు అవ్వాలి. పాటలు పాడే మీరు కూడా ఇప్పుడు కాదు, మొన్న నుండి ఒకే పాట ఎంచుకోండి, సిద్ధమై రండి.
మీరు అలా చేయకపోతే మీ లోపల భక్తి లేదని అర్థమవుతుంది, బయటకు పడుతుంది. ఏమని అర్థమవుతుంది? భక్తి లేనితనం బయటపడుతుంది. మాలో భక్తి లేదు, అందుకే మేము ఇట్లా చేస్తున్నామని బయటపడుతుంది. కదిలించండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు సంఘాన్ని కదిలించండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు సంఘానికి ఆదరణ చేయండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు సంఘమును మీరు దేవుని వైపు మళ్లించండి. అందుకే మీకు అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని వినియోగపరచుకోకుండా అందరినీ సప్పపరిస్తే ఎలా అవుతుంది? మీరు వినియోగం చేసుకుని ఆ కార్యాన్ని వాళ్ళ అనేకులను దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేయాలా. మీకు అందుకే పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి, లేకపోతే మీకు వాక్యం ఇచ్చేది. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగాక. అప్పటి సమయం అయిపోయింది. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం. పిల్లలు కూర్చోవాలా? ఇంకా నేను బర్ర తీసుకొని వస్తా. 20వ అధ్యాయము 20వ వచనము. అందుకు మోషే, భయపడుకుడి. ఇదిగో దేవుడు ఎందుకు వచ్చాడంట? మిమ్మును పరీక్షించుటకును, మీరు పాపము చెయ్యకుండునట్లు. అది దేవుని భయం మనల్ని ఏం చేయనివ్వదు. అది దేవుని భయం ఉందా అమ్మ? దేవుని భయం ఉందా? దేవుడు చూస్తున్నాడు. భయం ఉందా? దేవుని భయము పాపము చేయకుండానట్లు, ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు కొండ మీదకి దిగొచ్చాడు. అది అసలు దేవుడు నీలోనికి ఎందుకు వచ్చాడు, నీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే దేవుని భయం కలిగి పాపం చేయకుండా బ్రతకాలని. అంతే, ఇంకేం లేదు. అమ్మ నేను ఒకటి చెప్తున్నా, మీకు బైబిల్ తెలియకపోయినా, మీకు బైబిల్లో ఉన్న విషయాలు ఏం తెలియకపోయినా, యేసై నా కోసం సిలువైపడ్డాడు, యేసై నా కోసం చనిపోయాడు, యేసై నా కోసం తిరిగి 3వ రోజున పునరుద్ధానమయ్యాడని విశ్వాసపూర్వకంగా నమ్మి భయభక్తులు కలిగి యెహోవా యందు ఏ పాపము చేయకుండా మీ నోరు కట్టుకొని మీ శరీరాన్ని నల్లగొట్టుకొని బ్రతికారు అంటే మీరు పరలోకానికి ఖచ్చితంగా పోతారు. ఏం ఉలాదలేదు. ఇంకా మీకు ఇంత లాట్ ఆఫ్ జ్ఞానము అది ఇది ఏం తెలియాల్సిన అవసరం లేదు. అస్సలు తెలియాల్సిన అవసరం లేదు. పాపము చేయకుండా నిన్ను నీవు కాపాడుకొని భయభక్తులు కలిగి జీవించావో అనుకో, నీకు పరలోకంలో సీటు ఉంది. అంతే. తెలుసుకోవాల్సింది ఎందుకోసం అంటే చెప్పడానికి. మేము తెలుసుకొని మీకు చెప్పడానికి, మరింత విశ్వాసములో దృఢపరచడానికి అనేక విషయాలు చెబుతాం. అది కూడా బైబిల్లోనే ఉంది. కొలస్సీ పత్రిక 27వ అధ్యాయం. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహేశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు అను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియజేయచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సమస్త విధములైన జ్ఞానముతో ఎందుకు ఇవన్నీ బుద్ధి చెబుతున్నాం, బోధిస్తున్నాం అంటే యేసుక్రీస్తుని తెలుసుకొని మరింతగా దేవునిలో మీరు విశ్వాసంలో ఎదగాలనే, మీరు ఇంకా సంపూర్ణలు అవ్వాలనే. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అది మీకు తెలియాలి విషయం. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో నువ్వు నీతితో నువ్వు భక్తితో నువ్వు బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తను తాను మన కొరకు అర్పించుకోనేను. అది సత్క్రియలు కలిగి నువ్వు పాపం చేయకుండా బ్రతికినావంటే నీవు పరలోకానికి వెళ్తావు, అంతే. ఆయన సొత్తుగా మారుతావు. బూతులు మాట్లాడొద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత లాస్ అయినా సత్యం మాట్లాడు. దేవుని కోసం బ్రతుకు. ఎంత నోరు కట్టుకుని ఉంటే అంత మంచిది. అనవసరంగా మాట్లాడొద్దు. అనేక మాటల్లో దోషాలు ఉంటాయి, అవి మనకు లెక్క చెప్పాల్సి వస్తుంది. కనుక నోరు కట్టుకో. ఎవరి గురించి మాట్లాడొద్దు, ఎవరి గురించి చెప్పొద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు. ఇక్కడికి అక్కడికి కొండాలు చెప్పొద్దు. నీ అంతకు నీవు దేవునియందు భయభక్తులు కలిగి పాపం చేయకుండా నిన్ను నువ్వు భద్రపరచుకో. నువ్వు పరిశుద్ధపరచబడు, నీతి క్రియలు జరిగించు. నీకు ఈ బైబిల్ అంతా తెలియాల్సిన అవసరం లేదు, ఈ జ్ఞానం అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవునా లేదా? నువ్వు ఏదేదో పెద్ద పెద్ద రాళ్ళని ఎత్తాల్సిన అవసరం లేదు. స్వర్గలోకం నీకు ఖాయం. అది బైబిల్ యొక్క ఉద్దేశం, అంతే. ప్రేమ కలిగి బ్రతుకు, పాపం చేయకుండా బ్రతుకు, సత్క్రియలు కలిగి బ్రతుకు, ఇతరులకు స్వార్థ ప్రకటించు, చాలు. నీకు పరలోకం దొరికిపోద్ది. నువ్వు పెద్ద ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ముందు పాపానికి దూరం అవ్వు, దేవుడు చెప్పినట్లు జరిగించు. విశ్వాసములో మనం అధికం అవ్వడానికి, ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడానికి ఇలా సహవాసం కలిగి మనం ఉండాలి. నువ్వు సహవాసానికే రాకుండా పోతే ఆదివారం రోజున నువ్వేం చేస్తున్నావు? సంఘముగా సహవాసానికే రాకపోతే, నీకు వినాల్సిన ఈ మాటలు నువ్వు వినకపోతే ఆత్మీయంగా నువ్వేమవు? ఎదగవు. ఆత్మీయ స్థితిలో ఏమవుతావు? నువ్వు దీనస్థితిలోకి వెళ్ళిపోతావు, ఆత్మీయ స్థితిలో పడిపోతావు. అందుకే కూటాలు కావాలి. అందుకే ఇంట్లో కూటాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు వస్తున్నాం? దేవుని మాటలు వినాలి, కూడుకోవాలి, ప్రతి దగ్గరికి రావాలి. ఎంత ఎక్కువగా కూడుకోమంటున్నాడంటే అంత ఎక్కువ కూడుకోమంటున్నాడు. ఆయన రాకడ సమీపించే కొలది ఇంకా ఎక్కువగా, అంటే ఈరోజు మన పోకడ సమీపించే కొద్ది మనం ఇంకెక్కువగా దేవునితో సహవాసం చేయాలి. ఏమో ఈరోజు చచ్చిపోతాను, రేపు చచ్చిపోతాను, కనుక నేను ఇంకా ఎక్కువ కూడుకోవాలి, నేను ఇంకా ఎక్కువ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నేను ఇంకా ఎక్కువ నేను సిద్ధం చేసుకోవాలి, నేను పరలోకానికి పోతానన్న నిశ్చయత తెచ్చుకోవాలి అని మరింత దేవునిలో నువ్వేమవ్వాలి? బతుకుంటే క్రీస్తు, చచ్చిపోతే లాభం అన్నట్టుగా ఎప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి పాపం చేయకుండా బ్రతకాలి, అంతే. నీ మరణాంతరం నీ ఆత్మను తీసుకోవడానికి 2 దేవదూతలు వస్తారు. హాయిగా పరలోకానికి వెళ్ళిపోతావు, స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అవునా లేదా? ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ యొక్క మోటివ్ అది. ఈ 66 పుస్తకాల యొక్క విధానం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, పాపం చేయకుండా బ్రతికి సావు, అది అంతే. ఇంకేం లేదు. కాపాడుకో నీ జీవితాన్ని, స్వర్గానికి వెళ్ళిపోతావు, అంతే. దాన్ని చెప్పడానికి వాళ్ళ జీవితాలని, వీళ్ళ జీవితాలని, వాళ్ళ జీవితాలని, చరిత్రని అంతా తీసుకొని సకల విధములైన జ్ఞానం ద్వారా ఇంకా మిమ్మల్ని బలపరచడానికి, ఇంకా విశ్వాసంలో ఎదగడానికి ఇన్ని మాటలు తీసుకొని ఇన్ని మాటలు రాశాడు దేవుడు, అంతే. ఇవన్నీ మా కోసం, మేము మీకు చెప్పి బలపరచడానికి. మీకు ఇవన్నీ అవసరం లేదు. మీరు ఎలా బలపరచబడాలి, ఏం కథో అవి మేము చెబుతాం. దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, అంతే. దేవునికి మహిమ కలుగును గాక, అంతే అంతే అంతే. వచ్చేసేయండి, ఇంకా పైకి వచ్చేసేయండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? ఆమెన్ అనరు, హల్లెలూయా అనరు, దేవునికి స్తోత్రం చెప్పురు. నోరిచ్చింది దేవుడా, లేకపోతే ఇంక సాతానికి ఇచ్చిందా?